రైట్ విజయవాడకు పొంచి ఉన్న బుడమేరు గండం రెండో రోజు కూడా ఉధృతంగా వరద ఉధృతి కొనసాగుతుంది. బుడమేరు వరద ఉధృతి. సో ఉంగుటూరు దగ్గర బ్రిడ్జి పై నుంచి బుడమేరు మొత్తం ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపుగా వంతెనపై నుంచి 3 అడుగుల మేర ఎత్తు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పంట పొలాలు నీట మునిగాయి. సో మొత్తం ప్రజలకు టెన్షన్గా కనిపిస్తోంది వాతావరణం. ఎందుకంటే బుడమేరుకు గతంలో కూడా బుడమేరు ఉధృతంగా ప్రవహించినప్పుడు గత సంవత్సరం కూడా తీవ్రంగా విజయవాడలో చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. చాలా వరకు పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. మళ్ళీ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో చాలా వరకు ఇప్పటికే నీట మునిగాయి. రెండో రోజు కూడా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సో దీంతో విజయవాడ వాసులు వణికిపోతున్నారు. ఇంకా వరదలు మరింతగా పెరిగితే తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విజయవాడ ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక విజయవాడ ప్రమాదం అంచున ఉంది అని చెప్పొచ్చు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ వంతెన పైన 3 అడుగుల మేర ఎత్తు నీటి ప్రవాహం కొనసాగుతోంది. సో మనం చూడొచ్చు, విజువల్స్లో మనం చూడొచ్చు. సో బుడమేరు పొంగుతున్నటువంటి బుడమేరు వరద ఉధృతి మరింతగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో విజయవాడ ప్రమాదం అంచున ఉంది. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సో నిన్నటి నుంచి కూడా బుడమేరు విపరీతంగా వరద ప్రవాహం కొనసాగిస్తూ ఉంది. విజయవాడకి బుడమేరు గండం పొంచి ఉందనే చెప్పొచ్చు. విజయవాడ వాసులు భయపడిపోతున్నారు. రెండో రోజు వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ఉంగుటూరు దగ్గర బ్రిడ్జిపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో దాదాపుగా 3 అడుగుల మేర ఎత్తు నుంచి ఆ వరద ప్రవాహం కొనసాగుతోంది. సో గతంలో కూడా బుడమేరు ఉధృతంగా పొంగి ప్రవహించినప్పుడు విజయవాడలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. చాలా వరకు పంట పొలాలు నీట మునిగాయి. చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీళ్ళు వచ్చాయి. సో అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు విజయవాడ జనం. సో ఇట్లా వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇంకా వరదలు వస్తున్నాయంటే చాలు, విజయవాడ బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి. సో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పంట పొలాలు మొత్తం నీట మునిగాయి. ఎక్కడ చూసినా కూడా బుడమేరు వాగు పొంగినటువంటి వరద ఉధృతి మనకు కనిపిస్తోంది. బుడమేరు టెన్షన్ అక్కడ ఉంది. విజయవాడ ప్రజలు భయంతో వణికిపోతూ ఉన్నారు. సో అక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరోపక్క బుడమేరుకు ఇదే విధంగా వరద కనుక కంటిన్యూ అయితే ఇంకా మరింత ప్రమాదకర స్థాయి వరద ఉధృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి ఒక భయం అయితే అక్కడ బుడమేరు పరివాహక ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది. కానీ వరద పెరుగుతుందా లేదా ఇదే స్థితిలో కంటిన్యూ అవుతుందా అనేది మళ్ళీ పైనుంచి వచ్చేటువంటి వరదను బట్టి ఉంటుంది. సో ఇప్పటికైతే బ్రిడ్జి పైనుంచే నీళ్లు ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జి పైనుంచి మోకాళ్ళలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో దీంతో బుడమేరుకు వరదలు మరింత వస్తాయా అన్నటువంటి ఒక భయం అయితే చుట్టుపక్కల బుడమేరు పరివాహక ప్రాంత ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సో మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం అందిస్తారు అక్కడి నుంచి. సో బుడమేరు ఎట్లా ఉంది, బుడమేరు వరద ఉధృతి నిన్న ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, సో అధికార యంత్రాంగం ఎట్లా అప్రమత్తమైంది, ప్రజలు ఎంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, తదితర విషయాలతో కూడినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బుడమేరు వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం నిన్న 2 అడుగుల మేర చేరుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం అడుగు మేర వాటర్ అయితే ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే ప్రస్తుతం మనం ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, రోడ్డు రాకపోకలు ప్రస్తుతం వదిలినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న మొత్తం కూడా ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అవ్వడం జరిగింది. ఎవరిని కూడా ఈ రోడ్లో అనుమతించడం లేదు. ఎందుకంటే దాదాపు 2 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా
మొత్తం ఎవరైనా కూడా బైకుల ద్వారా వచ్చిన వాళ్ళు, కార్లలో వచ్చిన వాళ్ళు అటు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం ఎవరిని కూడా స్థానికులే దగ్గరుండి కాపలా కాసి మరీ కూడా బుడమేరు వరద ఉధృతిని మొత్తం ఎవరితో బయటకి వెళ్లకుండా కూడా మొత్తం అడ్డుకున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా గస్తీ కాశారు. ఎందుకంటే రోడ్డు వైపు చూడొచ్చు, రోడ్డుకి ఇరువైపులో కూడా ఏమీ లేదు, గోడలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరైనా అర్ధరాత్రికి వేళ వస్తే కనుక చీకట్లో కనబడకుండా కింద పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటు స్థానికులే మొత్తం దగ్గరుండి కంచి వేసినటువంటి పరిస్థితి. అటు రాత్రంతా కూడా కాపలా కాశారు. ప్రస్తుతం కొంత వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అటు చూడొచ్చు ఆటోలు ప్రస్తుతం ఈ మార్గం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు మనం. అయితే కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. మొత్తం చెప్పండి, ప్రతిసారి బుడమేరు వరద ఉధృతి వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి ప్రమాదం అండి. బుడమేరు, ఆముదాలపల్లి, కొయ్యగరపాడు, లంకపల్లి, ముక్కపాడు ముంపు బాగా పంట పోయింది. ఇప్పుడు ఇక ఈ పంట పనికొత్తది పనికిరాదు మాకు తెలియదు. అది ఏముండే మరి అది ప్రభుత్వం వాళ్ళు అది గమనించి వాళ్ళ సహాయం చేస్తే బతుకుతారు, లేకపోతే లేదు. అందుకని మనం చేసేది ఏముంది బాబు. వీళ్ళంతా కూడా చెప్తుంది ఒకటి, ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల ఆముదాలపల్లికి సంబంధించి చుట్టుపక్కల కూడా కొంత వరి పంట వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎంత మేర పంట నష్టం వచ్చింది అనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళు చూసిన తర్వాత నష్టం ఎంత మేర ఉంది, ఎంతవరకు పనికొస్తుంది లేదని చూడాలి. కొంతమంది మొత్తం పట్టు ఉన్నారు. అంటే అసలు మొత్తం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అంతా కూడా? మొత్తం పరిస్థితి నిన్న అయితే ఫుల్గా మునిగింది. నిన్న ఇవాళ పొద్దున వరకు ఏం వాహనాలు ఏమి తిరగనివ్వలేదు. అయితే ఇది మొత్తం తగ్గేపటికి ఇక రాకపోకలు సాగుతున్నాయి. ఇవాళ అంటే పొలాల్లో పరిస్థితి ఎలా ఉంది? పొలాలంటే కొన్ని పొలాలు దెబ్బతిన్నాయి, కొన్ని పొలాలు మునిగినాయి. ఆ పొలాలు మరి అవి తేలుకుంటే కానీ తెలుస్తుంది. అందుట్లో యూరియా ఒకటి బాగా కొరత అయిపోయిందండి. యూరియా లేకపోవడం కొన్ని చేలు ఎత్తు పెరగలేదు. ఆ యూరియా ఉండటం అయితే ఎంత చాలా వరకు కొద్దిగా లైన్లో ఉండేవి. యూరియా బాగా టైట్గా ఉంది. ఇప్పుడు ఈ ఇబ్బందికి మరీ టైట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వరద వచ్చిన ప్రతిసారి కూడా పొలాల్లోకి వస్తూ ఉంటుందా? ఇవాళ అసలుకే ఎరువులు కొరత అండి. ముందు ఎరువుల వల్ల యూరియా దొరకపోతాం, చేలు వరదకు ముంపైనాయి. బలం వేసినట్టు పెరిగాయి, మునక్కుండా ఉండే కథ ఉండేది. మరి దానివల్ల మేము చేసేది ఏం లేదు. మనం ఆముదాలపల్లి అర్జునవాడకు తన్నింది వరద, అటు నుంచి కింద నుంచి ముంపైంది బాగా. పొలాలు పోయినాయి. ముందు మనుషు గ్రామానికి ఏం ఇబ్బంది లేదు. కొయ్యగరపాడు, లంకపల్లి, ముక్కపాడు బాగా దెబ్బ. ఆముదాలపల్లి ఈ 2, 3, 4 ఊళ్ళు. అంటే ఫ్లైఓవర్ కడుతున్నట్టుగా చూస్తున్నాం, కానీ పనులంతా జరుగుతున్నాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు ఆగిపోయిందండి. ఇది ఆపేశారు కదా ఈ ఫైబర్. ఎప్పుడో జగన్ ప్రభుత్వం గారి నుంచి ఆపేశారు. చంద్రబాబు గారు వచ్చారు, మరి ఆయన గారు ఏం కడతాడో కట్టలేడో మనకు తెలియదు. అది ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు కదా. అది అయ్యా అంటే మీ లోకల్ నాయకులు ఏమంటున్నారు? నాయకులు ఏమంటారు, ఏమంటారు, కట్టిద్దాం అంటారు. నాయకులు గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా పూర్తి చేపిద్దాం బ్రిడ్జి అంటున్నారు. మరి కట్టాలిగా ఆయన గారు ఏమండే. అది ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఈ ఫ్లైఓవర్ కనుక పూర్తయితే కనుక మొత్తం ఈ రోడ్డుకి ఇటువైపు రోడ్డు మార్గాన వెళ్ళే పరిస్థితి కూడా లేదంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. ఇది కనుక పూర్తి చేస్తే కనుక బుడమేరు వరద వచ్చినా కూడా నేరుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ మీద కొద్దిగా దృష్టి సారించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రతి వాహనాన్ని కూడా ఇక్కడ అనుమతిస్తుంది. ఎందుకంటే కేవలం అరడుగు మాత్రమే ప్రస్తుతం వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న దాదాపు 2 అడుగుల మేర పైన వచ్చిన క్రమంలో ఆ వాహనాలు కనుక ఈ రోడ్డు మార్గంలో వెళ్తే కనుక ఖచ్చితంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్థానికులే గస్తీ కాసి మరీ కూడా వాహనాల రాకపోకలను ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడటం బుడమేరు కొంత శాంతించడంతో కూడా మొత్తం ప్రస్తుతం అయితే వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా చెప్తుంది అయితే చుట్టుపక్కల సంబంధించి కూడా కొన్ని పొలాలు ఉన్నాయి. నిన్న బుడమేరు ఏదైతే వరద ప్రవాహం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో పొలాల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పొలాలు ఎంత మేర పనిచేస్తాయి, ఎంత మేర దెబ్బతిన్నాయి అనేది కూడా ఒక అంచనాగా అయితే రావాల్సినటువంటి ఉంది. వీటి కోసం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఉంగుటూరు నుంచి.